వ్రతం పూర్తయిన తర్వాత పంతులు గారు అయితే మంచి మంచి హారతి పాటలు అయితే పాడారండి. మిస్ కాకుండా చూసేయండి. ఇంకా వింటేనే పాపాలు తొలగిపోతాయా అన్నట్టుగా ఉంది. స్వామిని గులచి హారతులీరమ్మ, నోచిన వారికి నోచిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలము, నోచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఆ స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట, తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని గులచి సేవకురారమ్మ, మనసా కోవెల కడదామా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని గులచి హారతులీరమ్మ. సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని గులచి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమ మంగళమణ దేవకే గర్భమన కృష్ణారావతారమై జన్మించనే. 7 రాత్రులు చేర్చి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించను. హస్తోని రంగరంగ నాయన్న కావేతి రంగరంగ, శ్రీరంగ రంగరంగ అనుపాతి మరచంద్ర. కృష్ణ భగవాన్ మంగళమందు కోరహర మా పారమ్ముని దేవవాణి వర. శ్రీవరార మంగళమందు కోరహర మా పారమ్ముని దేవవాణి వర. కనులార నిన్ను చూడ మనసున్నది శివ, కనులార నిన్ను చూడ మనసున్నది. జీవనమేమో పరికింపక్షణమైనది. ఓ కరుణామయ కనవేమయ, నీ కనికారమునలేక మనలేమయ. శివరార మంగళమందు కోరహర మా భారము అయిన విడనాడకు. నన్నెడబాతి కడి అయిన విడనాడకు. నీ ఒడిలోన నీవు కొమ్ము పడనీయకు. తగవెందుకు కన్నడ చేయకు, తగవెందుకు కన్నడ చేయకు. నీ అడుగంటి పట్లు వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నవరేంద్రాయ మహనీయ గుణాత్మై చక్రవర్తి సమోదాయ నరకుమాయ మంగళం దర్శయామి. శ్రీమద్ బ్రహ్మణ శ్రీ నారాయణ భగవానికి జై. దండం పెట్టుకున్నాను. బోలో నారాయణ భగవానికి జై. దండం పెట్టుకోండి. అయితే దర్వాజల లోపలికి వచ్చేదాన్ని 2 బిల్లలు దండం పెట్టుకున్నట్టేనా. అంతే ప్రచోదయ ఆ కుడుకాల చక్కెర ఆడుకోండి. అంతే ప్రచోదయ అలా దులుపు చక్కెర. దేవ ప్రచోదయ ఓం నారాయణ విష్ణువాస దేవాయ తన్నా విష్ణు ప్రచోదయ మహాదేవే విష్ణు పత్నాయ నన్నో లక్ష్మి ప్రచోదయ కాత్యాయన విష్ణు కన్య కుమార్తె తన్నో దుర్గి ప్రచోదయ కొన్ని నువ్వులు వేయాలి ప్రసాదంలో. కాత్యాయన విష్ణు కన్య కుమార్తె తన్నో దుర్గి ప్రచోదన మంత్రపుష్పాంజనం సమర్పయామి. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మంచిగా వంగి దండం పెట్టుకోండి అందరూ స్వామివారికి. మంచిగా అందరూ
అక్షర వాడుకో మరొకసారి అక్షర వాడుకో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ వీర వెంకట రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతకథ నమస్తు గట్ల వ్రతం భూతమస్తు అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధిరస్తు అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు శ్రీ నూతన గృహ ప్రవేశ ప్రాప్తి సిద్ధిరస్తు వంశావృద్ధిరస్తు వంశ ప్రతిష్ట ఉద్యోగ ప్రాప్తి సిద్ధిరస్తు ఇంకా చిన్నపిల్ల ఉన్నట్టు నవవాంఛ ఫలసిద్ధిరస్తు అఖండ లక్ష్మి ఫలసిద్ధిరస్తు వంశావృద్ధి లక్ష్మీ కటాక్ష సౌభాగ్య ప్రాప్తి సిద్ధిరస్తు సరస్వతి కటాక్ష ఫలసిద్ధిరస్తు తదాస్తు అనుకోండి సమస్త పాపక్షేకం శ్రీ వీరవేంకటరమాసమిత సత్యనారాయణ స్వామి ఆదోదయో ఆరోగ్య ఉద్యోగ ప్రాప్తి ఇంతవరకు ఓపికతో వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటానండి. ఇంకా వ్రతం శుక్రవారం దేవుడు సత్యనారాయణ వ్రతం వీడియో అయితే ఇంకా నిన్న పెట్టాను కదండి, దానికి కంటిన్యూషన్ వీడియోనే అండి ఇదైతే. వ్రతం పూర్తయిన తర్వాత అయితే పంతులు గారు మంగళహారతి పాట పాడమని అందరికీ చెప్పారు, కానీ ఎవరము పాడలేదండి. ఇంకా పంతులు గారే చక్కగా 3 పాటలు పాడి వినిపించారు కదండి. ఇంకా ఆ పాటలు కూడా చాలా బాగున్నాయండి. ఇంకా కొన్ని అయితే వింటేనే ఇంకా పాపాలు తొలగిపోతాయా అన్నట్టుగా ఉంటాయండి. ఇంకా అలా ఉన్నాయని అయితే పాటలన్నీ అలాగే ఉంచేశానండి. ఇంకా వ్రతం పూర్తయి తీర్థప్రసాదాలన్నీ తీసుకొని భోజనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వచ్చిన బంధువులందరము కలిసి ఇంకా వ్రతం చేసుకున్న దంపతులకైతే బట్టలు పెట్టే కార్యక్రమం అండి. ముందుగా మా తోటికోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళండి, గ్రీన్ శారీ ఆవిడైతే వాళ్ళ అమ్మ అండి. వాళ్ళ మరదలైతే రాలేదు, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా ఒక తమ్ముడు. ఇంకా వాళ్ళ మరదలు రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ కోడలతో అయితే ఇంకా పెట్టించారు బట్టలు అయితే. ఇంకా అందరూ బంధువులండి, వాళ్ళ మేనత్తలు పిన్ని వాళ్ళు అన్నట్టుగా ఇంకా మా తోటికోడలు వాళ్ళ పుట్టింటి వైపు బంధువులందరూ ఇలా ఒకరొకరుగా అయితే పట్నాలు పెట్టారు. ఇంకా తర్వాత అయితే మేము వెళ్ళిన వాళ్ళందరము కూడా చక్కగా వ్రతం చేసుకున్న దంపతులకైతే నూతన వస్త్రాలు అయితే పెట్టాము. ఇంకా చూసేయండి, ఇంకా ముందైతే మా తోటికోడల వాళ్ళ పుట్టింటి వైపు బంధువులంతా పెట్టారు. ఇంకా తర్వాత మేమందరము ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళము అందరం వాళ్ళ మేనత్తలు వాళ్ళ చిన్నమ్మ అండి, ఆ పక్కన నిల్చున్న ఆవిడైతే వాళ్ళ చిన్నమ్మ అని అయితే చెప్పారు, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అన్నట్టుగా అయితే. ఇంకా నేను ఇప్పుడే అండి ఫస్ట్ టైం చూడడము. ఇంకా వాళ్ళందరినీ అయితే పరిచయం చేశారు. మా పెద్దత్తమ్మ అయితే అక్కడ మా పెద్దత్తమ్మ వాళ్ళకైతే 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు అండి. ఇంకా 3 అమ్మాయిల్ని కూడా ఇదివరకు వ్రతంలో కూడా చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తానండి. ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అండి. ఇంకా ఈ మామయ్య వాళ్ళైతే 4 అన్నదమ్ములు అని చెప్పిన కదా, చిన్న మామయ్య. ఇంకా ఇవి వ్రతం చేసుకున్న వాళ్ళైతే పెద్దవాళ్ళు. ఈ అమ్మాయి అయితే చిన్న మామయ్య కూతురు అండి. ఇంకా వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నమాట, చిన్న మామయ్య వాళ్ళకి. ఇంకా వాళ్ళ కోడలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అయితే చూపిస్తాను. ఇంకా వీళ్ళైతే 2వ మామయ్య వాళ్ళ కోడళ్ళు అండి, వీళ్ళిద్దరు కోడళ్ళు. ఇంకా మా బొంబాయి ఆడపడుచు అని చెప్తాను కదండి, ఇంకా వీళ్ళ ఆడపడిచేనండి. 2 మగపిల్లలు, ఇంకా మా బొంబాయి ఆడపడుచు 3 అన్నమాట అండి 2వ మామయ్య వాళ్ళకైతే. తర్వాత 3వ మామయ్య వాళ్ళ కోడలండి. ఇంకా స్టార్టింగ్లో అయితే నేను ఒక అమ్మాయిని పట్టుకొని ఉన్నాను కదండి, ఇంకా ఆమె అయితే పెద్ద అమ్మాయి. ఇంకా మా అత్తమ్మ నడిపత్తమ్మ అని అయితే చూపించాను కదండి, చిన్న పాపని పట్టుకొని ఉండే ఆమె చిన్న పాప అండి. 2 పాపలు వీళ్ళకైతే. మా చిన్నత్తమ్మ మీకైతే చెప్పాల్సిన అవసరం లేదండి, మా చిన్నత్తమ్మ అయితే మీ అందరికీ తెలిసే. ఇంకా మా చిన్నత్తమ్మ కూడా బట్టలు పెట్టిన తర్వాత ఇంకా పక్కన వైట్ సారీ కట్టుకొని నిలబడి ఉంది ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళ కోడలు. ఇందాక మా ఆడపడుచుని అయితే చూపించాను కదా, మా చిన్న మామయ్య వాళ్ళ కూతురు అని. ఇంకా ఈ అమ్మాయి అయితే కోడలు అండి, ఒక కొడుకు ఒక కూతురు అన్నమాట అండి. ఇలా అందరం తోటి కోడలము, ఇంకా ఇరుగు పొరుగు పక్కన వాళ్ళు అన్నట్టుగా. ఇంకా గ్రీన్ శారీ కట్టుకొని నిలబడింది ఇంకా మా వారి శ్రీవారి బెస్ట్ ఫ్రెండు. తర్వాత మాకు వదిన గారు మా బొంబాయి ఆడపడుచుకు తోటి కోడలు, మా వారి ప్రాణ స్నేహితులు అని మీకు ఇదివరకు కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేశానండి. ఇంకా స్నేహితులైన తర్వాతే బంధుత్వం అయితే కలిసిందండి. ఇంకా వీళ్ళ మరిదికి మా బొంబాయి ఆడపడుచుని అయితే ఇచ్చాము.
అలా బంధుత్వం అయితే కలిసిందండి. ఇంకా పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు, వెనక ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అన్నట్టుగా అయితే అందరూ వచ్చి ఇలా వాళ్ళు తీసుకువచ్చిన నూతన వస్త్రాలైతే కట్న కానుకలు సమర్పించారు. ఇలా ఉంటుందండి. ఏదైనా వ్రతం, పూజ చేసుకున్నప్పుడు నూతన వస్త్రాలు పెట్టాలి అనేది చెప్తారు. ఇంకా వీళ్ళు కూడా పక్కన ఇల్లు వాళ్ళేనండి. వెనకనే ఉంటుంది. వీళ్ళ ఇంటిని ఆనుకునే ఉంటుందండి వీళ్ళ ఇల్లు కూడా. ఇంకా అక్కడ వైట్ సారీ నిల్చొని ఉంది కదా! ఇందాక మా మూడో మామయ్య వాళ్ళ కోడలని చెప్పాను కదండీ! వాళ్ళిద్దరూ తోటికోడళ్ళండి. వాళ్ళకైతే ఆడపడుచులు లేరు. మాలాగానే అండి. ఇద్దరు మగపిల్లలే. మా నడిపి అత్తమ్మ వాళ్ళకి కూడా. ఇంకా ఈ పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అండి. ఒకే ఒక అబ్బాయి. ఇంకా త్వరలోనే పప్పన్నం కూడా తినిపిస్తాడు. ఈ అబ్బాయికైతే ఇంకా మ్యాచెస్ అయితే చూస్తున్నామండి. ఇంకా త్వరలోనే మేము పప్పన్నం తిని ఆ వీడియోస్ కూడా పెడతానండి. త్వరలోనే ఓ జంటవాడు కావాలని అయితే మనసారా ఆశీర్వదిద్దామంటే ఇంకా ఓ ఇంటివాడైతే అయ్యాడు కానీ ఓ జంటవాడు కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి దయ వల్ల ఇంకా త్వరలోనే నెల తిరిగేలోపే అబ్బాయికైతే కళ్యాణం కావాలని అయితే నేనైతే బలంగా కోరుకుంటున్నానండి. ఇంకా మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని ఇంకా తథాస్తు. త్వరలోనే వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి బాజా మోగాలని అయితే నేను మనసారా కోరుకుంటున్నానండి. ఇంకా బట్టలు పెట్టిన తర్వాత అయితే ఇలా స్వీటబుల్ మెమరీ కూడా కలెక్ట్ చేసుకున్నాము. తర్వాత అయితే ఇంకా నడిపాడపడుచు ఇంకా ఇక్కడ బట్టలు పెడుతుంది కదండి. ఇంకా నడిపాడపడుచు పైన రెడ్ కలర్ సారీ, చిన్న ఆడపడుచు ఇంకా ముగ్గురు ఆడపడుచులండి వీళ్ళ ఇంట్లో అయితే. ఇంకా సందడి సందడిగా చాలా హ్యాపీగా ఎంజాయ్గా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పూర్తి చేసుకున్నాము. ఇద్దరు ఆడపడుచులు పెట్టిన తర్వాత ఇంకా చిన్న ఆడపడుచు కూడా బట్టలు పెట్టి ఇంకా పక్కింటి వాళ్ళు ఎవరో ఇంకా ఆమెకైతే అప్పచెప్పారటండి. ఇంకా ఆ బట్టలు కూడా వాళ్ళ పేర్లు చెప్పైతే వ్రతం చేసుకున్న దంపతులకైతే పెట్టింది. వ్రతం అయ్యేసరికి చాలా సమయం పట్టిందండి. ఇంకా ఉక్కపోతగా ఉందండి. ఇంకా అక్కడైతే ఉండలేకపోతున్నాము. ఇంకా దీపాలు వెలుగుతున్నాయి కాబట్టి అక్కడ ఫ్యాను వేయడానికి అన్నట్టుగా ఏమీ లేదండి. ఇంకా తొందరగా నేను పెట్టాల్సిన కట్న కానుకలు కూడా పెట్టేసి బాయ్ చెప్పేసి అయితే ఇంటికైతే వచ్చేసానండి. మరి ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఎలా అనిపించిందండి సత్యనారాయణ స్వామి వ్రతమైన, శుక్రవారం దేవుడైనా కానీ ఇంకా మీ ఇళ్ళలో కూడా ఇలాగే చేసుకుంటారా, ఇంకా మీ వైపు వేరే పద్ధతులతో చేసుకుంటారా, ఇంకా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. సత్యనారాయణ స్వామి హారతి పాటలోనే ఉంటుందండి. ఇంకా స్వామివారి కథలు విన్నా, కళ్ళతో చూసినా కానీ ఇంకా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి వ్రతం చేసుకోకపోయినా కానీ చూసినా పర్వాలేదు, ప్రసాదం తీసుకున్నా పర్వాలేదు, అంతే పుణ్యం వస్తుంది అని అయితే ప్రతి కథలో చెప్తూనే ఉంటారండి. ఇంకా మరి నాకు తెలిసిన సత్యనారాయణ వ్రతం గురించిన వివరాలు అయితే మీకు తెలియజేశానండి. ఇంకా వాళ్ళకైతే బట్టలు పెట్టయితే బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అండి. మీరు కూడా వ్రతంకి రాలేకపోయినా కానీ నా వీడియో చూసినా కానీ మీకు కూడా స్వామివారి కరుణా కటాక్షాలు అందాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ చెప్పి సెలవు అయితే తీసుకుంటున్నానండి. ఉంటానండి.